జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన చలో పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి నిరసనగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలంటూ సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పార్లమెంటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదంటూ పోలీసులు నిరసనకారులను జంతర్ మంతర్ వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు సీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. నిరసనకారులు భారీ గేట్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసి చెల్లాచెదురు చేశారు. రంగంలోకి దిగిన అదనపు బలగాలు పలువురు సీజేపీ నాయకులను, నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలన్నీ భారీ పోలీస్ బందోబస్తుతో రణరంగంగా మారాయి. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన చలో పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి నిరసనగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలంటూ సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పార్లమెంటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదంటూ పోలీసులు నిరసనకారులను జంతర్ మంతర్ వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, సీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. నిరసనకారులు బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసి చెల్లాచెదురు చేశారు. రంగంలోకి దిగిన అదనపు బలగాలు పలువురు సీజేపీ నాయకులను, నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలన్నీ భారీ పోలీస్ బందోబస్తుతో రణరంగంగా మారాయి. గుంటూరు బాధితురాలిని వైసీపీ నేతలు పరామర్శించారు.